రాబోయే కాలమంతా రోబో యుగమే. ఇప్పటికే రోబోలు మార్కెట్లో ఉన్నా ఇంకా ఎన్నో అవసరాల కోసం నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ చుట్టూ వందలాది ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ తరహాలోనే గురునానక్ కాలేజీకి చెందిన విద్యార్థిని ఎవరి సహాయం లేకుండానే రోబోటిక్ వీల్ చైర్ రూపొందించింది. ఈ రోబో వీల్ చైర్ అవసరం ఉన్నవారికి ఓ వరం. పేషెంట్లు, అంగవైకల్యం ఉన్నవారికి తప్పనిసరి అవసరం. హైదరాబాద్ శివారులోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఈసీఈ చేస్తోంది శ్యామిలి. కాలేజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ కె నాగయ్య సహాయంతో వీల్ చైర్ రోబో రూపొందించింది శ్యామిలి. వెనక్కి ముందుకు కదలడానికి వీలుగా చేతికి వాచ్ లా పెట్టుకునే ఓ సెన్సర్ ని తయారు చేసింది. చేతిని కదిపిన తీరును బట్టి ముందుకు, వెనక్కి, ఎడమకి, కుడివైపుకి కదులుతోంది వీల్ చైర్ రోబో. దీన్ని మరింత అభివృద్ధి చేసి ఇంకా సులువుగా ఉపయోగపడేలా చేసే యోచనలో ఉన్నానంటోంది శ్యామిలి. ఫైర్ అంటే మనకు సోలార్ ప్యానెల్ వల్ల అవుతుంది సార్. ఇప్పుడు మనం చూసినట్టయితే బంజారా హిల్స్ లో ఎవాక్ అనే కంపెనీలో సోలార్ ప్యానెల్ అనే కంపెనీ రన్ అవుతుంది. ఇప్పుడు అది మన ఇండియాలోకి మంచి హైదరాబాద్లో లాంచ్ అయిందనుకోండి, సోలార్ ప్యానెల్ కాస్ట్ తక్కువ పడుతుంది. అండ్ ఇది రియల్ టైంలో ఎలా అవుతుందంటే, ఈ సీట్ ఇది ప్రోటోటైప్ కాబట్టి మీకు ఇలా చూపించడం పడింది. రియల్ టైప్లో ఈ సీట్కి ఇక్కడ ఉన్న యాక్సిలరోమీటర్ ఇంకొకటి ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ముందుకు వెళ్తుందో ఆ సీట్ అనేది ఇలా ఉన్న ఆబ్జెక్ట్ని ముందుకు కానివ్వకుండా స్టెబిలిటీని పెంచుతుంది లాగా ఆలోచించి ఇది డిజైన్ చేయబడింది. ఇది రియల్ టైప్గా ఇంప్లిమెంట్ కావాలని. అది ఇలాంటివి తయారు చేయడం వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందంటున్నారు ప్రొఫెసర్ నాగయ్య. రాబోయే రోజుల్లో మరెన్నో రకాల రోబోలు మార్కెట్లోకి రావడంతో పాటు అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని చెప్పారాయన.